హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రవలి ఫ్రమ్ టీజీపీఎస్సీ ఈజీపీసీ. సో మనకి చాలామంది తెలంగాణ డిస్ట్రిక్ట్ కోడ్ ఆస్పిరెంట్స్ అయితే ఎగ్జామ్ డేట్ ఇంకా రాలేదు అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడుతున్నారు అండ్ చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మ్యామ్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుంది, ఎందుకు ఇంకా రాలేదు, ఏప్రిల్లో చెప్పారు కదా. సో చాలా చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో అన్నిటి క్వశ్చన్స్కి ఈరోజు ఆన్సర్ ఈ వీడియోలో దొరుకుతుంది మీకు. సో యా, అన్నీ కవర్ చేసేద్దాం. సో లాస్ట్ వరకు చూడండి. So let's get into the topic. Okay, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటి అసలు నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారో చూసుకుందాం. సో మరి మనకి నోటిఫికేషన్లో ఏమిచ్చారు, ఏప్రిల్ 2026లో ఎగ్జామ్ డేట్ అండ్ టైం అనేది చెప్తామని చెప్పారు కదా. సో మరి నోటిఫికేషన్లో చెప్పారు, మనకి ఇంకా ఏప్రిల్ సగం వరకు అయింది, ఇంకా చెప్పట్లేదు. సో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా మనకి 2023లో ఎగ్జామ్ ఎప్పుడు ఫస్ట్ వీక్లో అయిపోయిందనమాట. ఐ మీన్ లైక్ మళ్ళీ 2025 ఏప్రిల్ సెకండ్ వీక్. మరి 2024లో ఏమైంది, ఈ 2023లో పెట్టిన ఎగ్జామ్ వేకెన్సీస్ ఈ 2024లో ఫిల్ చేసేసరికి మనకి ఐ మీన్ లైక్ మెల్లగా ఫిల్ చేసేసరికి మనకి లేట్ అయితే అయింది, డిలే అయింది. సో 2024లో ఏప్రిల్ వరకు నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. మరి మనకి 2025లో ఎందుకు మరి మనకి త్వరగా అయిపోయింది అంటే 2024లో నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి 2025లో కరెక్ట్ టైంకి అయిపోయింది అనమాట. సో మరి ఇప్పుడు ఏంటి మ్యామ్ సిచ్యువేషన్, ఇప్పుడు ఎలా ఉంది, డిలేడ్ ఎందుకు అంటే సో 2025 వేకెన్సీస్ నాట్ ఎట్ ఫిల్డ్ అప్. సో 2025లో జరిగిన ఎగ్జామ్ రిలేటెడ్ వేకెన్సీస్ ఇప్పుడు ఇంకా ఫిల్ అవ్వలేదు అనమాట. సో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇవన్నీ ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. సో మనకి ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ జరిగి సో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళు జాయిన్ అయ్యి సో ఇదంతా ప్రాసెస్ అనేది నడుస్తుంది. సో మరి ఇప్పుడు ఏంటి మరి మనకి ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఆన్ గోయింగ్ 2026 రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి మ్యామ్, ఎట్లా ఆన్ గోయింగ్ అంటే మనకు ఆల్రెడీ టైపిస్ట్ కాపీస్ట్ రిలేటెడ్ థింగ్ ఇచ్చేసారు కదా. సో మనకి టైపిస్ట్ అండ్ కాపీస్ట్ 10th ఏప్రిల్ డేట్ ఆఫ్ స్కిల్ టెస్ట్ టైపింగ్ ఇన్ 10th ఏప్రిల్ అని చెప్పేసి ఇచ్చేసారు. సో ఆ ప్రాసెస్ అయితే ఆన్ గోయింగ్ అవుతుంది కదా. సో మనకి ఇప్పుడు ఇంకేంటి మరి, ఇక్కడ ఇంకొకటి ఉంది మనకి ఏంటి, స్టెనోగ్రాఫర్కి మనకి ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అవుతుంది అని చెప్పారు. సో జస్ట్ ఏంటి మనకి ఇప్పుడు నార్మల్గా జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ సో ఇట్లాంటి పోస్టులకి ఇంకేం ఇంటిమేషన్ అయితే ఇవ్వలేదు మనకి. సో వరి అవ్వాల్సిన పని ఏం లేదు. మరి మనం ఏంటి మరి దీని నుంచి కన్క్లూజన్ ఏంటి అంటే ఇప్పుడు 2025 వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో 2025 వేకెన్సీస్ ఫిల్అప్ అయినాక సో మంత్ ఎండ్ వరకు అయితే ఫిల్ అవుతాయని టాక్ నడుస్తుంది. సో కన్ఫర్మ్గా చెప్పలేము. సో మరేంటి మళ్ళీ మే మంత్లో ఏంటి వెకేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ పోస్ట్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు, సో మనకి మేలో ఇట్ మే డిలే కూడా అవ్వచ్చు. సో వెకేషన్ టైం నడుస్తుంది కాబట్టి డిలే కూడా అవ్వచ్చు. మరి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అంటే సో పాసిబిలిటీస్ చూద్దాం మనకి. సో ఏప్రిల్ లాస్ట్ వీక్, మే ఫస్ట్ వీక్. సో ఒకవేళ ఏప్రిల్ లాస్ట్ వీక్ డేట్ రిలీజ్ అయితే మే ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ అనుకుందాం, కానీ దీనికి చాలా లో పాసిబిలిటీ ఉంది. సో ఎందుకంటే ఇప్పటివరకే రిలీజ్ అయ్యి అంత ప్రాసెస్ జరగాలి కాబట్టి ఇంకా జరగలేదు కాబట్టి సో ఇట్లా అనుకుందాం. లేకపోతే ఎనీ టైం మేలో ఎప్పుడైనా రావచ్చు అండ్ జూన్లో ఎప్పుడైనా పెట్టేసేయచ్చు అనమాట. సో కొంచెం ఎక్కువ పాసిబిలిటీ ఉంది. సో మీకు ఇప్పుడు సిచ్యువేషన్ అర్థమైపోయింది కదా. సో 2025లో జరిగిన 2025లో జరిగిన ఎగ్జామ్కి ఆ వేకెన్సీస్ అన్ని ఫిల్ చేయడం వల్ల మీకు డిలే అయితే అవుతుంది. సో దీని అంటే ఐ మీన్ ఇంకా డిలే అయిపోయింది, పోస్ట్పోన్ అయిపోయింది అట్లాంటి అంటే అవన్నీ అవ్వడం వల్ల మీరు చదవడం ఆపేస్తారా, లేదు. సో ఇప్పుడు ఈ ఉన్న టైంని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకొని ఇప్పటి వరకు అయితే అంతా చదివేశారు కదా. సో దాన్ని రివైజ్ చేస్తే బెటర్, ఇట్ విల్ బి బెటర్. సో కరెంట్ అఫైర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, చదివిన సబ్జెక్ట్ని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయండి. సో డైలీ ఇంతకుముందు డైలీ 5-6 అవర్స్ చదువుకునే వాళ్ళు కావచ్చు, ఇప్పుడు 2-3 అవర్స్ చదవండి, రివైజ్ చేసుకోండి. సో ప్రాక్టీస్ చేయండి, టెస్ట్లు అటెంప్ట్ చేయండి. సో ఇంకా మనకి మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ టెస్ట్లు అయితే పెట్టినాం కదా. సో ఎవరైతే కొత్త స్టూడెంట్స్ ఉన్నారో సో ఆ టెస్ట్ వీడియోస్ అన్నీ చూసేయండి. సో ఇంకా మళ్ళీ మేము టెస్ట్ అయితే ప్లాన్ చేస్తున్నాం. సో దానికి రిలేటెడ్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను. సో ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. సో యా, సో జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.
సో కంపల్సరీ మీకు ఎప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం. సో టెన్షన్ అవ్వకండి, పానిక్ అవ్వకండి. సో మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని కన్సిస్టెన్సీ పోకుండా, సో యూ హ్యావ్ టు స్టడీ. సో మీకున్న ఒకటే ఒక వర్క్. సో వితౌట్ మిస్సింగ్ కన్సిస్టెన్సీ, స్టడీ, టెస్ట్ అటెంప్ట్, అంతే. టెస్ట్ స్టడీ అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఇట్లా చేస్తే ఎగ్జామ్లో మంచిగా అటెంప్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ any upcoming examinations. Okay, and don't forget to subscribe to our channel.